సభకు నమస్కారం. మిత్రులు ఏవియేషన్ మంత్రి గారు రామ్మోహన్ నాయుడు గారు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారు, సహచర సోదరిమణి మంత్రివర్యులు కొండా సురేఖ్ గారు, శాసన మండలి వైస్ చైర్మన్ గారు, వేదిక మీద ఉన్న గౌరవ శాసనసభ్యులు, అదే రకంగా సీఎం గారి అడ్వైజర్ వేం నరేందర్ రెడ్డి గారు, వరంగల్ ఎంపీ గారు కావ్య గారు, మీడియా మిత్రులు, పుర ప్రముఖులు, ఏవియేషన్ అధికారులు, స్టేట్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులందరికీ నమస్కారం. చాలా సంతోషం. తెలంగాణలో ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణలో కేవలం ఇప్పుడు ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మరొక 3 ఎయిర్పోర్ట్లైనా రామ్మోహన్ నాయుడు అన్న ద్వారా తప్పకుండా ఈ తెలంగాణలో ఏర్పాటు చేసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పదే కేంద్ర ఏవియేషన్ మంత్రి, అందుట్లో ఈ తెలుగు రాష్ట్రాలకు అనుబంధం ఉన్న మిత్రులు ఉన్నారు కాబట్టి తప్పకుండా ఇప్పుడు ఏదైతే వరంగల్లో చిరకాల కోరిక, అక్కడ 2 శాసనసభ్యులు ఉంటారు. ఒకరు ప్రకాష్ రెడ్డి గారు, రెండో నాగరాజు గారు, వారిద్దరూ పూర్తి సహకారంతో రైతులను ఒప్పించి తరతరాల నుంచి వెయిట్ చేస్తున్న ఈ ఎయిర్పోర్టు చిరకాల కోరికని కలని నెరవేరుస్తున్నందుకు మీ చేతుల మీదుగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొత్తగూడెము, ఆదిలాబాద్ ఇంకా 2 ఎయిర్పోర్ట్లు కూడా రిక్వైర్మెంట్ మీ దగ్గర ఇప్పటికే ఉన్నాయి. తప్పకుండా డిప్యూటీ సీఎం గారు కూడా మిమ్మల్ని అడుగుతున్నారు కొత్తగూడెం గురించి. ఈ 3టిని వరంగల్ని టాప్ ప్రయారిటీలో వీలైనంత తొందరలో వరంగల్ని మీరు మీ పీరియడ్లో మనం ఫౌండేషన్ స్టోను ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రధానమంత్రి గారిని మీరు తీసుకొచ్చి దానికి ఫౌండేషన్ స్టోన్ వేయటమే కాకుండా ఈ పీరియడ్లోనే దాన్ని పూర్తి ఫుల్ ప్లెడ్జ్లో కంప్లీట్ చేసే విధంగా మీరు హెల్ప్ చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మనస్ఫూర్తిగా కోరుతూ, మిగిలిన ఎయిర్పోర్ట్లను కూడా వీలైనంత తొందరలో రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఆ ఫీజిబిలిటీని మీ సెక్టార్ నుంచి, మీ డిపార్ట్మెంట్ నుంచి క్లియరెన్స్ ఇస్తే తప్పకుండా ల్యాండ్ ఎక్విజిషన్ కూడా పూర్తి చేసి ఆ మిగిలిన 2 ఎయిర్పోర్ట్లకు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుద్దని కూడా, ల్యాండ్స్ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుద్దని ఈ వేదిక ద్వారా గౌరవ మంత్రి గారికి తెలుపుతూ, తప్పకుండా మా చిరకాల కోరిక, మీరు కూడా తెలుగు బిడ్డ కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర కోరికలు తప్పకుండా తీరుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ధన్యవాదాలండి. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారు మాట్లాడారు.